మెగాలోఫోబియా. ఈ ఫోబియా ఉన్నప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద వస్తువులు కానీ, పెద్ద పెద్ద యంత్రాలు కానీ, పెద్ద పెద్ద జంతువులు కానీ, పెద్ద పెద్ద విగ్రహాలు కానీ అక్కడికి వెళ్ళిన వాటి గురించి తలుచుకున్న విపరీతమైన భయానికి ఆందోళనకు గురైపోతుంటారు. సాధారణంగా కొన్ని చోట్లకి మనం వెళ్ళినప్పుడు భారీ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అలా చూసేటప్పుడు వెళ్ళి కళ్ళు తిరగడం, టెన్షన్ పడడం, భయపడడం ఉంటుంది. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద జంతువులు కనిపిస్తాయి. జంతువులు చూసేటప్పుడు ప్యానిక్ అయిపోతారు. అలాగే కొన్ని చోట్ల భవంతులు పెద్ద ఉంటాయి. దుబాయ్లో లాంటి చోట్ల చాలా ఎత్తైన ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామంది భయపడిపోయి టెన్షన్ పడిపోయి నాకు ఏదో అయిపోతుందని ఫీల్ అవుతారు. నిజంగా ఎక్కినప్పుడు కాదండి, అది చూసినప్పటికే భయపడిపోతుంటారు. ఊహించుకుంటే ఇంకా భయపడిపోతుంటారు. సో జంతువులు కావచ్చు, వస్తువులు కావచ్చు, కట్టడాలు కావచ్చు, భవంతులు కావచ్చు, లేదనుకుంటే అటువంటి సంబంధించిన ఏవైనా సరే పెద్ద పెద్ద సినిమా షూటింగ్ సంబంధించిన సెట్స్ కానీ ఇవన్నీ చూసేటప్పటికి భయం, టెన్షన్, యాంగ్జైటీ గురైపోయి అక్కడికి వెళ్ళకముందే వీళ్ళు ప్యానిక్ అయిపోతుంటారు. పెద్ద పెద్ద ఎత్తైన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే లోయలు కావచ్చు, కొండలు కావచ్చు, భవంతులు కావచ్చు, ఇవన్నీ ముందే తలుచుకుని గుండెదడ భయం వచ్చి అక్కడికి వెళ్ళే అవకాశాలను మిస్ అవుతుంటారు. ఈ దుబాయ్లో ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చాలామంది ముందు నుంచి భయపడిపోతుంటారు. ఆ ఊరు వెళ్ళి అది చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అక్కడికి ఎక్కాలంటే భయం కాబట్టి నేను చాలామందికి ట్రీట్మెంట్ ఇచ్చానండి, వాళ్ళ ఎక్కడం కోసం, వెళ్ళడం కోసం. ఎత్తులంటే భయం అనేది కాదండి, ఎత్తులంటే భయం అనేది ఇంకో జబ్బు. అది పెద్ద పెద్ద ఏవైనా సరే భయపడిపోతుంటారు. ఇక్కడి నుంచే భయపడిపోయి టెన్షన్ పడుతూ ఊహించుకుంటే చాలా గుండె దడదలాడిపోతుంది. వెళ్ళే పరిస్థితి ఉండదు. ఒకవేళ వెళితే వాళ్ళు కళ్ళు తిరగడం, చెమట పట్టడం, గుండె దడదలాడడం, ఏదో అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎటో వెళ్ళిపోయింది మనసు అన్నట్టుగా భయకంపితులు అయిపోతుంటారు. సో ఇటువంటి వాళ్ళకి యాజ్ యూజువల్ రిలాక్సేషన్ ప్రక్రియ, హిప్నాసిస్, ఆటోజేషన్స్, యాంగ్జైటీని తగ్గించుకునే మార్గాలు, భయాన్ని తగ్గించుకునే మార్గాలు, సెల్ఫ్ టాక్, సెల్ఫ్ హిప్నటిజం, ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం, పాజిటివ్గా థింక్ చేసుకోవడం, కొంచెం పెద్దది, ఇంకాస్త పెద్దది, ఇంకాస్త పెద్దది, అలా 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 మీరు ఇంట్లోనే సెల్ ఫోన్లో మరొకటి కానీ సైజు పెంచుకుంటూ వాటిని చూసుకుంటూ వెళ్ళి కళ్ళు మూసుకుని వాటిని ఊహించుకుంటూ భయం వచ్చినప్పుడు ఆ భయాన్ని తగ్గించుకుంటూ మీకు మీరే రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేస్తే సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్ థెరపీ అంటారు. స్టెప్ బై స్టెప్ కొన్నాళ్ళకి నిజంగా ఆ వస్తువుని చూసినా ఆ వస్తువు గురించి ఊహించుకున్న మీ భయాలు, టెన్షన్స్ రావండి. ఏమైనా సరే ప్రయత్నిస్తే తగ్గుతుంది, పారిపోతే తగ్గదు. తప్పించి తిరిగోడు ఎప్పుడు ధన్యుడు కాదండి, తాడో పడో తేల్చుకున్నవాడు ధన్యుడు. మీకు ఏ భయాలు ఉన్నా సరే భయాన్ని ఢీకొనండి, దాని అంతు తేల్చండి. మీరు నెగ్గాలి, భయం ఓడిపోవాలి. మీరు నెగ్గడానికి నేనున్నాను, మేహోనా ఐఎమ్ దేర్, నా స్లోగన్నే నేనున్నాను అని మీరు నెగ్గి తీరుతారు. సో ఇటువంటి డౌట్స్ ఏదైనా వచ్చినప్పుడు కింద కామెంట్ బాక్స్లో రాయండి, డౌట్ క్లారిఫై చేస్తాను. కొత్త వీడియో కావాలంటే దాని రిలేటెడ్ వీడియో అవసరమైందనుకుంటే చేస్తాను. ముఖ్యంగా ఇటువంటి వాటిని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఇది కావాలనుకుంటే షేర్ చేయండి. ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళని మీ సన్నిహితులను సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ ఊర్లో నా ప్రోగ్రామ్స్ పర్సనల్ డెవలప్మెంట్, మోటివేషన్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, పిల్లల పెంపకం, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కపుల్ కౌన్సిలింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే 50 నుంచి 5,000, 10,000 వరకు నా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీ ఊళ్ళో కానీ, మీ రాష్ట్రంలో కానీ, వేరే దేశాల్లో కానీ ఎక్కడైనా సరే నేను వస్తాను. మేహోనా. నా ల్యాప్టాప్లో 6,000 పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను కష్టపడి తయారు చేసుకుని ఉన్నామండి. ఐ క్యాన్ కవర్ ఎనీ టాపిక్, ఏ టాపిక్ నేను కవర్ చేస్తాను. ముందుగా మంచి కాలం ముందుగా మా డాక్టర్ కాంత్ గారు. నమస్తే.